ఆపరేషన్ సింధూర్తో మొదలైన వాతావరణం కాస్త యుద్ధంగా మారిపోయింది. పూర్తి స్థాయిలో పాక్కు సంబంధించి ఓ పక్కన టర్కీ సాయం చేస్తూ మనల్ని ఆ దోస్తు పేరిట మనం అనేక సందర్భాలలో టర్కీకి సాయం చేసినప్పటికీ కూడా మనల్ని వెన్నుపోటు పోర్చే ప్రయత్నం చేసింది టర్కీ. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా భారత ఆర్మీకి సంబంధించి బెదరకుండా అదరకుండా తన యొక్క పోరాటాన్ని అయితే కొనసాగిస్తున్న తరుణం అయితే కొనసాగిస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో తెలంగాణలో ఒక అంశం రచ్చగా మారింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు కని విని ఎరగని రీతిలో ఓ పక్కన భారత్కు పాకిస్తాన్కు సంబంధించిన యుద్ధం కొనసాగుతూనే ఉంది. కానీ మన కాడ మాత్రం మన ముఖ్యమంత్రి నిర్ణయాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. ఇవాల్టి నుంచి అందాల పోటీలు, మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం, సామాన్యులకు వీక్షించే అవకాశం, విదేశీ ప్రసార మాధ్యమాలలో విస్తృత ప్రచారం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అంటూ కూడా చూస్తున్న తరుణం కనబడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి. ఓ పక్కన అందాల పోటీలకు సంబంధించి ఇగో మిస్ వరల్డ్ పోటీలకు 5,000 మందితో భద్రత, హోటల్ వద్ద సాయుధ మహిళా పోలీసులు, ఆక్టోపస్ కమాండోలు, సీసీటీవీల నిఘా, మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్, 3 అంచెల భద్రతా వలయంలో పోటీల నిర్వహణ అనుక్షణం పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు. నేటి నుంచే మిస్ వరల్డ్ 2025 పోటీలు, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు, అందాల బామలు బిర్యానీ ఫలావులు పులుసులు వేపుడులు అడిగి మరీ తింటున్నారు. 100 మంది చెఫ్లు, 500 మంది సహాయకులు. మిస్ వరల్డ్ చెఫ్లతో ప్రత్యేకమైన అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ 2025 పోటీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సర్కార్ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా పోలీస్ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనేందుకు 109 దేశాలకు చెందిన సుందరీమణులు రాష్ట్రానికి రావడంతో భద్రతా విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వ్యవహరిస్తున్నారు. 5,000 మందికి పైగా పోలీసులను ఈ పోటీల నిమిత్తం రంగంలోకి దించారు. వీరిలో అత్యధిక మంది కూడా సాయుధ పోలీసులే. పోటీల ప్రారంభ వేడుకల జరిగే గచ్చిబౌలి స్టేడియంతో పాటు అతిథులు బస చేసే ఉన్న హోటళ్ల వద్ద కూడా షార్ప్ షూటర్లను, స్నైపర్లను మోహరించారు. ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆ హోటల్తో పాటు ఆ ప్రాంతం మొత్తం కూడా నిఘా వ్యవస్థ పటిష్టం చేశారు. హోటల్లో ఉండే సీసీటీవీలు, ట్రాఫిక్ సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా నిత్యం పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇది మన యొక్క ఘనత. ఎంత అద్భుతమైతే దేశమంతా ఒకవైపు చూస్తే, అన్ని రాష్ట్రాలు ఒకవైపు చూస్తే, మనం మాత్రం కుక్కతో ఒక వంకర అన్నట్టే ఉంటుంది మన కథ. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పటికే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంటే ఇక్కడ హైదరాబాద్లో అందాల పోటీలట. హైదరాబాద్లో అందాల పోటీలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాదాపుగా కొన్ని వేల రూపాయల ఖర్చు పెట్టి చేస్తాండి. 5,000 మందితో ఇక్కడ భద్రతా వలయంతో పాటు దాదాపుగా 200-300 కోట్లు పెట్టి చేస్తారు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం లోతుగా చర్చిస్తే ఈ అందాల పోటీలను ఆపండి. ఓవైపు యుద్ధం జరుగుతూ ఉంటే అందాల పోటీలు పెట్టడం కరెక్ట్ కాదు. రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకురావద్దు. పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. సైనికులకు సంఘీభావంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ర్యాలీ, వీరమరణం పొందిన జవాన్కు కవిత నివాళి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన పూర్తి స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తమైన పరిస్థితులు, దాంతోపాటు యుద్ధ వాతావరణం, దాంతోపాటు జరుగుతున్న పరిణామాలు, డ్రోన్లు, మిసైళ్ళు, దాంతోపాటు రకరకాలుగా భారత్ పాక్కు సంబంధించి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితులలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో దాదాపుగా కొన్ని రాష్ట్రాలలో ఏకంగా ఏ విధంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారో మనం ఇప్పటికే చూసాం. జమ్మూ కాశ్మీర్ కానీ, రాజస్థాన్ కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ, ఏదైతే పాక్ భారత్కు మధ్య బార్డర్గా వ్యవహరిస్తున్న రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అనేక రకాలుగా కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ఒక భద్రతా వలయంతో పాటు అంటే భారత్ పాక్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మాత్రం అందాల పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం సర్వాంగ సుందరంగా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన జమ్మూ కాశ్మీర్ పరిస్థితి కళ్ళ ముంగట చూస్తున్నాం. దాంతోపాటు బార్డర్ పరిసర గ్రామాలకు సంబంధించి పాక్ ఏం చేస్తుందో చూస్తున్నాం. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ కానీ, రాజస్థాన్ కానీ, హర్యానా కానీ, పంజాబ్ కానీ నిన్న రాత్రి ఆఖరికి ఢిల్లీ మీద కూడా మిసైల్ వేసే ప్రయత్నం చేసిళ్ళు. దాన్ని భారత ఆర్మీ భయంకరంగా కూడా తిప్పికొచ్చిన పరిస్థితి చూసాం. మరి ఇలాంటి పరిస్థితులలో, ఇంత ఉద్రిక్తమైన పరిస్థితులలో ఈరోజు అందాల పోటీలు అనేది అవసరమా? వీళ్ళకి ఇంకేం కావాలన్నట ఒకసారి చూడుర్రి.
వీళ్ళకి ఏమేమి తిండి పెడతారు ఇక చూడండి. అందాల భామలకు బిర్యానీ, పలావలు, పులుసులు, వేపుడు అడిగి మరీ తింటున్నారట. 100 మంది చెఫ్లు, 500 మంది సహాయకులు. ఇక చూడురయ్యా, తెలంగాణ ప్రాంత ప్రజలారా 200 కోట్ల నుండి 500 కోట్ల మధ్యలో ఈ పంచాయతీ. ఇప్పుడు ఓ పక్కన దేశానికి సంబంధించిన సరిహద్దులలో మన భారత ఆర్మీకి సంబంధించి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశ రక్షణ కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు బిర్యానీలు, పలావాలు, పులుసులు, వేపుడు అడిగి మరీ కూడా తింటున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుందండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా, ప్రజలారా ఈరోజు పూర్తి స్థాయిలో భారత్ పాక్కు సంబంధించిన యుద్ధ వాతావరణం, అక్కడ యుద్ధం కొనసాగుతూ ఉంటే హైదరాబాద్కు సంబంధించిన అందాల పోటీల కోసం దాదాపుగా సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంతో పాటు భారీ భద్రత 5,000 మంది పోలీసులను పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళకు బిర్యానీలు, పులుసులు, వేపుడులు, పలావాలు ఇంకేమన్నా ఉంటే తెచ్చిపెట్టరాదు. ఎంత దారుణమైన విషయం అండి ఇది. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఓ పక్కన భారత్ పాక్ యుద్ధ వాతావరణం కొనసాగుతుంది, అక్కడ యుద్ధం జరుగుతున్న తరుణంలో హైదరాబాద్లో ఈ 2025 మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నారట. 109 దేశాలకు సంబంధించిన సుందరీమణులు రాష్ట్రానికి రావడంతో భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడతలేరట. మళ్ళీ ఇక్కడ జరిగే అందాల పోటీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాలలో ప్రచారం చేయాలని పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసిర్రు అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన భారత్ పాక్కు సంబంధించిన యుద్ధ వాతావరణాన్ని మర్చిపోయి ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అందాల పోటీలు నిర్వహిస్తున్నారంటే ఇక ఏం చెప్దాం. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి బహుశా ఇంకేమీ ఉండదేమో నాకు తెలిసినంతవరకు. ఎందుకు నేను ఏమంటున్నానంటే, యుద్ధ వాతావరణంలో ఇక్కడ జాగృతికి సంబంధించిన ఎమ్మెల్సీ కవిత ఏమడుగుతుంది ఒకసారి చూడరు. సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న కవిత, యుద్ధ వాతావరణంలో అందాల పోటీల మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలి, పాలన చేతకాని సీఎం రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ర్యాలీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమని చెప్తుంది ఎమ్మెల్సీ కవిత అంటే, 2025 అంటే 109 దేశాల నుండి వచ్చిన అందమైన సుందరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడానికి వచ్చారు కదా. ఈ అందాల పోటీలు అనేది వాయిదా వేరి, ఈ అందాల పోటీలు ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే అక్కడ యుద్ధ వాతావరణం యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఆ యుద్ధ వాతావరణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతూ ఉంటే పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్లో ఈ అందాల పోటీలు ఏంటూ అంటూ ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే ఇంకేముంటుందిగా తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీరే ఆలోచించండి. ఇయాల్టి నుండి అందాల పోటీలు నిర్వహిస్తున్నామని విదేశీ ప్రసార మాధ్యమాలలో కూడా విస్తృతంగా ప్రచారం చేయమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మన దేశానికి సంబంధించి పాకిస్తాన్తోని పూర్తి స్థాయిలో యుద్ధం కొనసాగుతూ ఉంటే ఇక్కడ మాత్రం పూర్తి స్థాయిలో కూడా అందాల పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తారట. ఒకసారి ఈ అందాల పోటీల కథ ఏంది, అందాల పోటీలకు సంబంధించి ఏమేమి చేస్తారు, ఏమేమి కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆగురు. ఎందుకంటే ఈ అందాల పోటీలకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టిళ్ళు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. ఈ అందాల పోటీలు ఏందో, ఈ కథ ఏందో, ఈ లక్షణం ఏందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్కన అవి జరుగుతూ ఉంటే ఇక్కడ అందాల పోటీలట. అందాల పోటీలు నిర్వహించడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి మరీ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అందాల పోటీలకు సంబంధించిన ఏర్పాట్లతో పాటుగా ఇక చూడుర్రి అందాల పోటీలు ఇప్పటికే పలు దఫాలుగా ఏంది రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు పెట్టుబడుల ఆకర్షణ కోసం అందాల పోటీలను వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వీటిపై ప్రత్యేకంగా కూడా దృష్టి సారించారు. ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించాను. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను కూడా సందర్శించారు. ఇక దాంతో పాటుగా ఇప్పటికే చాలా మందితో కూడా భేటీ అయిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు కంటెంట్స్తోనూ ఒకసారి భేటీ అయ్యారు. అవసరమైన సలహాలు సూచనలు ఆ కంటెస్టెంట్లతోని కూడా భేటీ అయ్యారట. అవసరమైన సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ప్రకృతి పర్యావరణ పరంగా అన్ని హంగులో ఉన్న తెలంగాణ ఆ రంగంలో వెనుకబడి ఉందని భావిస్తున్న ప్రభుత్వం ఇకపై తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో కూడా జరూర్ ఆనా అనే నినాదాన్ని కూడా ప్రపంచవ్యాప్తం చేయాలని నిర్ణయించింది. తద్వారా పూర్తి స్థాయిలో కూడా
ఏం జరుగుతుంది ఇక్కడ? పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తుంది. ఉత్సాహంగా కూడా రిహార్సల్స్ చేస్తున్నారు. ప్రపంచ సుందరి పోటీల కోసం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్న వివిధ దేశాల పోటీదారులు ఆకర్షణీయమైన వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్లు చేశారు. తమ ప్రతిష్టకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రాక్టీస్ చేశారు. ఇక సమయానుకూలంగా కూడా స్టేజ్ ఎంట్రీలు, గ్రూప్ మూమెంట్స్, లైటింగ్స్, మ్యూజిక్ సెటప్ తదితర అంశాలను కూడా నిర్వాహకులు పరిశీలించారు. ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా పరిశీలిస్తూ రిహార్సల్స్ పూర్తి చేశారు. నగరంలో వివిధ ప్రాంతాలలో జరిగే ఈవెంట్లను వీక్షించేందుకు సామాన్యులకు కూడా అవకాశం కల్పించినది ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆ టూరిజం వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ టూరిజం వెబ్సైట్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల పోటీలను వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అందాల పోటీలను ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు అంత ప్రెస్టేజ్గా తీసుకుందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా కూడా మనం చూస్తున్న తరుణంలో ఒకసారి చూడండి. ఈ అందాల పోటీలు వద్దు అంటూ తెలంగాణ జాగృతికి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పుడు భారత్ పాక్ సంబంధించిన యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. దాంతోపాటు భారత్ పాక్ మధ్య డ్రోన్లకు సంబంధించి ఇతరత్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 5,000 మంది పోలీసులను పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల పోటీలకే భద్రత ఏముంటుంది. 109 దేశాల నుంచి వచ్చిన వారికి రక్షణ విషయంలో కొనే అన్ని రకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుందంటూ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసిన పరిస్థితి కనబడుతుంది. అయ్యా సారు ఇప్పుడు వద్దు, మీకు పరిపాలన రాకపోతే చల్లగా వెళ్ళిపోర్రి అని చెప్పినా కూడా మనలో అదేది పట్టనట్టుగా కూడా వ్యవహరిస్తున్న తరుణం కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, అందాల పోటీలు ఇప్పుడు అవసరమా? భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం మేల్కొన్న పరిస్థితులలో అందాల పోటీలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. దాంతోపాటుగా ఇగో మరో అంశం ఏంది, సామాజిక తెలంగాణ సాధిస్తాం వితౌట్ లేదా గెట్ అవుట్, ఇదే మా విధానం. రాష్ట్రాన్ని 2020 మ్యాచ్లుగా మారుస్తాం. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తేనే ఆర్థిక అభివృద్ధి, విద్యా, వైద్యం, ఉపాధి మా ప్రాధాన్యత రంగాలు, ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పిస్తాం. బెంగళూరు మీడియా జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సామాజిక తెలంగాణ సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వితౌట్ ఆర్ గెట్ అవుట్ అనే విధానంతో రాష్ట్రం ముందు వెళ్తుందని, పెట్టుబడులు రాబట్టేందుకు తెలంగాణ 2020 మ్యాచ్లా మారుస్తామని పేర్కొన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తేనే ఆర్థిక వృద్ధి జరుగుతుందని, ఇక విద్యా, వైద్యం, ఉపాధి అనేవి మా ప్రాధాన్యత రంగాలు అని అన్నారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరులో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఒక కుటుంబం వ్యవసాయం మీదనే ఆధారపడవద్దని సూచించారు. ఇంట్లో ఒకరు వ్యవసాయం, ఒకరు ఉద్యోగం, మరొకరు వ్యాపారం చేస్తేనే కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బాగుపడుతుందని, నిలదొక్కుంటుందని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా వ్యవసాయానికి పూర్తి స్థాయిలో ఆధారపడి ఉన్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, బెంగళూరుకు సంబంధించిన మీడియా జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న పాల్గొని పూర్తి స్థాయిలో ఏం చెప్పిండు అంటే ఇక్కడ పూర్తిగా కూడా సామాజిక తెలంగాణ సాధిస్తాం ఈ నినాదం ఆల్రెడీ ఎమ్మెల్సీ కవిత మొన్ననే పంచాయతీ మొదలుపెట్టింది. ఎమ్మెల్సీ కవిత ఏమన్నది అంటే జాగృతికి సంబంధించిన వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో మనం సామాజిక తెలంగాణ సాధించుకుందాం, అన్ని రంగాలకు సంబంధించి, సబ్బండ వర్గాలకు సంబంధించి అందరూ కూడా పూర్తి స్థాయిలో బాగుపడాలి అనే ఒక నినాదాన్ని పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కవిత ఇచ్చింది. ఆ నినాదాన్ని పూర్తి స్థాయిలో కాపీ పేస్ట్ చేసి మనోడు ఏం చేసిందంటే సామాజిక తెలంగాణ సాధిస్తాం ఏంది వితౌట్ లేదా గెట్అవుట్ అనే ఇదే మా విధానం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఇప్పుడు ఏదో ఒక నినాదం కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన మీద పూర్తి స్థాయిలో ప్రజలందరూ వ్యతిరేకంగా ఉండడం, అనేక వర్గాలు కూడా వ్యతిరేకతను చూపిస్తున్న తరుణంలో జరుగుతున్న పరిణామం ఏంటి అంటే ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఏంది అంటే సామాజిక తెలంగాణను సాధిస్తామని ఒక నినాదాన్ని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అయిపోయినాయి, 13 అంశాలు అయిపోయినాయి, 420 హామీలు అయిపోయినాయి, అన్నీ కూడా అయిపోయిన పరిస్థితులలో ఇప్పుడు సామాజిక తెలంగాణ అనే కొత్త నినాదాన్ని ఏర్పరచుకొని సామాజిక తెలంగాణ అనే నినాదంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు మన రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే పరిస్థితులు, రాష్ట్ర పరిపాలనకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏ సందర్భాలలో ఏమేం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే అవసరం లేని అంశాలని ముందటేయడం, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ పక్కకు పెడుతున్న తరుణాలు చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో సామాజిక తెలంగాణను సాధిద్దామని ఇప్పుడు అంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ విపక్షం స్టార్ట్ చేసింది కాబట్టి ఆ విపక్షానికి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ సమాధానం చెప్పాలి కాబట్టి వాటికి సమాధానం చెప్పలేక మన ముఖ్యమంత్రి కొత్త ఎజెండా మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది.
ఇక ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఏంది అంటే నేషనల్ డిఫెన్స్